యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 1వ వచనం. ఇది లోక సృష్టికర్తకు పాడవలసిన స్తుతి గీతం, ఆనందోత్సాహాలతో పాడదగిన అద్భుతమైన గీతం. రచయిత తన కోసం దేవుణ్ణి ఏమీ అడగలేదు, తన ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలని మాత్రమే కోరుతున్నాడు. దేవుడు ఈ లోకాన్ని చేసిన తర్వాత ఏదో మూలకు వెళ్లి తన పని ఎప్పటికీ చాలించుకుని కూర్చోలేదు. 7వ దినమున తన పని చాలించాడన్న మాట నిజమే. అయితే ఆయన తన కార్యకలాపాలు మళ్ళీ ఆరంభించి ఇప్పటికీ వాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన ఏమీ పని లేనటువంటి దేవుడు కానే కాదు. ఈ కీర్తనలో ఇది స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. సృష్టికర్త అనేక మార్లు ఈ సృష్టిని నూతన పరుస్తూ నిర్వహిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషుల కళ్ళకు కనపడడు గాని సృష్టిలోని వెలుగు మూలంగా వెల్లడి అయిన ఆయన మహిమ, ఆయన వైభవం కొంతవరకు అందరికీ కనిపిస్తూనే ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీవు మా జీవితాల్లో చేసినటువంటి ప్రతి విధమైన అద్భుతాలని నీ నామానికి మహిమకరంగా అయా ఇదిగో తండ్రి ప్రకటిస్తూ నిన్ను ఘనపరుస్తూ ముందుకు కొనసాగినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలోనికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.